ఈ మూవీలో కూడా రెండు డిఫరెంట్ ఫిలాసఫీస్ కాన్ఫ్లిక్ట్ వస్తాయి. ఒక వ్యూ పాయింట్ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ, స్టేటస్ అని బిలీవ్ చేసే ఒక ఫిలాసఫీ. ఇంకొక ఫిలాసఫీ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యూమానిటీ, సింప్లిసిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైక్. అంటే ఒకతను గొప్పదనం మన డబ్బులోనే ఉంటుంది, స్టేటస్ లోనే ఉంటుంది అని ఒక పర్సన్, లేదు గొప్పదనం అనేది లైఫ్ అనేది సింపుల్ గా మానవత్వంగా ఉండడం అనేది బిలీవ్ చేసి ఇంకో పర్సన్. సో ఈ రెండు ఒక వ్యూ పాయింట్స్ మనకు మూవీ అంతా కూడా ఈ రెండు కూడా కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రెండు కూడా వాదనకు గురవుతూ ఉంటుంది. Welcome to What the Filmmaker. First of all, with this fucking idiot. Well, I'm Steven V. Prasad and I love filmmaking. I've been learning it. I would like to share the knowledge what I've been learning. So come join me. Let's learn and grow together. ఈ రోజు మనం ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం స్క్రీన్ ప్లే బ్రేక్ డౌన్ చూద్దాం. So this is a beautiful script written by నాగేశ్వన్ గారు and also he directed the movie as well. So ఎవరైతే ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం మూవీ చూడలేదో ఈ వీడియో ఇక్కడికి ఆపేసి ఆ మూవీ చూశాక ఇది చూడండి. సో స్పాయిలర్ అలర్ట్, మూవీని కంప్లీట్గా మనం బ్రేక్ డౌన్ చేస్తాం కాబట్టి ఏదైతే సర్ప్రైజ్ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి ముందే తెలిసిపోతుంది. సో ఎవరైతే మూవీ నిజంగా మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఇక్కడికి ఆపేసి ఆ మూవీ చూసి అది ఎంజాయ్ చేశాక వచ్చి ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో ఒకేసారి 100% మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఒక 10-20% అర్థమైనా సరిపోతుంది. సో వీటి స్క్రీన్ ప్లే పైన నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి వచ్చే వీడియోస్ బట్టి మీకు డౌట్స్ అని క్లియర్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ టైం ఎవరైతే ఇందులో మనం కొన్ని ఇంగ్లీష్ పదాలు డిఫరెంట్ కొత్త పదాలు వాడుతూ ఉంటాం. సో ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఏంటంటే అది కైండ్ ఆఫ్ ఒక ఫియర్ తీసుకొస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం విన్నప్పుడు భయపడకండి. నేను దాని తర్వాత ఆ ఇంగ్లీష్ పదం తర్వాత నేను దాని మీనింగ్ చెప్తాను. సో ఆ మీనింగ్ బట్టి ఒకసారి దాని మీనింగ్ ఏంటో తెలిస్తే మనకు ఆ వర్డ్ అనేది భయం అనేది ఉండదు. కాబట్టి దాని వెనకాల ఉన్న మీనింగ్ ఒకసారి తెలుసుకోండి. బట్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఆబ్వియస్లీ కొంత భయంగా అనిపిస్తుంది, లైట్ తీసుకోండి. సో బై ద బై వాట్ ద ఫిల్మ్ మేకింగ్ వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, లైక్ డిస్క్రిప్షన్ నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వాట్సాప్ ఓపెన్ అయిపోయి అక్కడ వాట్ ద ఫిల్మ్ మేకింగ్ అని వచ్చేసి పక్కన ఫాలో అని ఉంటుంది. ఆ ఫాలో క్లిక్ చేయండి. రెగ్యులర్ నేను ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ స్టాఫ్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అలాగే స్క్రీన్ రైటింగ్ వర్క్షాప్స్ ఏదైనా ఉన్నాయో నేను అందులో పెడుతూ ఉంటాను. సో దట్ మీరు అప్డేట్లో ఉండొచ్చు. సో మనకు మూవీ ఒక బాడీ అని అనుకుంటే ఈరోజు మనం దాని స్కెలిటన్ అనేది చూద్దాం. ఓకే, సో ఈ మూవీ మనం గమనిస్తే ఈ మూవీ మొత్తం కూడా ఒక ఫిలాసఫీ త్రూ అవుట్ ద ఫిలిం ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ ఫిలాసఫీ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ, సింప్లిసిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైఫ్. అంటే గొప్పతనం అనేది మానవత్వంలో అండ్ సింపుల్గా ఉండడంలో అండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడంలో ఉంటుంది అనేది ఈ యొక్క ఫిలిం యొక్క ఫిలాసఫీ త్రూ అవుట్ ద ఫిలిం మొత్తంలో ఈ ఫిలాసఫీ ఆర్గ్యుమెంట్కి అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం థిమాటిక్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో థిమాటిక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే మెయిన్ థీమ్గా మనకి ఇందులో ఏదైతే మెయిన్ థీమ్ ఆర్గ్యుమెంట్కి గురవుతుంది. అంటే ఆర్గ్యుమెంట్ అంటే వాదనకి. ఈ మూవీలో ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? సో ఫిలాసఫీ అని అంటే జనరల్గా ఒకటే వర్డ్లో దీన్ని డిస్క్రైబ్ చేయడం కొద్దిగా కష్టం. తత్వశాస్త్రం అనే రకరకాల మనకు తెలుగు డీప్లో ఉంటాయి. బట్ జనరల్గా చెప్పాలంటే మన లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనం బిలీవ్ చేసే థింగ్స్ని ఫిలాసఫీ అని అంటారు. సో ఫిలాసఫీ కాన్ఫ్లిక్ట్ అంటే మన ఘర్షణగానే అని అంటారు. సో ఎప్పుడైతే రెండు డిఫరెంట్ ఫిలాసఫీస్ కాన్ఫ్లిక్ట్ రావడం అంటే రెండు డిఫరెంట్ నమ్మకాలు లేదంటే రెండు డిఫరెంట్ సిద్ధాంతాలు రెండు ఒకే ప్లేస్కి కాన్ఫ్లిక్ట్ రావడం అంటే ఒకటి ఇంకొకటి దాంతో వాదనకి గురి అవ్వడం. సో ఈ మూవీలో వచ్చేసి ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్ ఒక రెండు ఫిలాసఫీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది. అంటే రెండు యొక్క సిద్ధాంతాల మధ్య లేదు అని అంటే రెండు యొక్క మైండ్ సెట్స్ మధ్య, రెండు యొక్క వ్యూ పాయింట్స్ కానీ రెండు యొక్క వరల్డ్ వ్యూస్ కానీ ఇలా వాటి యొక్క సినోనిమ్స్ చాలా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫిలాసఫీ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనందరం డిఫరెంట్ ఫిలాసఫీస్ బిలీవ్ చేస్తాం. ఇప్పుడు ఒక అబ్బాయి నాన్ వెజ్ తింటే తప్పేముంది అని బిలీవ్ చేసే ఒక పర్సన్, తన ఫిలాసఫీ వచ్చేసి తింటే తప్పేముంది అని నమ్మే ఒక పర్సన్, నాన్ వెజ్ తింటే ఎన్విరాన్మెంట్కి హాని జరుగుతుంది, మనకు జీవహింస చేస్తున్నాం అని చెప్పేసి నమ్మే ఒక అమ్మాయి. సో వీళ్ళిద్దరు ఒకవేళ ప్రేమలో పడితే, సో వీళ్ళిద్దరి యొక్క ఫిలాసఫీస్ డిఫరెంట్. ఒకరేమో నాన్ వెజ్ తింటే తప్పేముందనే ఒక వ్యక్తి, నాన్ వెజ్ తినడం వల్ల జీవహింస ఉంది, మన ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు అని నమ్మే ఒక అమ్మాయి. వీళ్ళిద్దరు ప్రేమలో పడేసరికి ఏమైతే ఈ రెండు యొక్క ఫిలాసఫీస్ కాన్ఫ్లిక్ట్ వస్తాయి. అంటే ఈ రెండు సిద్ధాంతాలు వాదనకు గురవుతాయి. సో మనకు ఈ ఫిలాసఫీస్ ఏంటంటే ఇందులో ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ట్రూ రైటర్ అలానే చేయాలి. రెండు ఫిలాసఫీస్ కూడా మనకు రెండు కరెక్ట్ అనిపించాలి. నాన్ వెజ్ తింటే తప్పేముంది
అది కూడా కరెక్ట్ అనిపించాలి. నాలుగు తినడం వల్ల జీవాంతో జరుగుతుంది కదా, అంటే ఇది కూడా కరెక్ట్ అనిపించాలి. సో ఎప్పుడైతే రెండు ఫిలాసఫీస్ రెండు కరెక్ట్గా అనిపించినప్పుడు ఆడియన్స్ని మనం గ్రే ఏరియాలో పెడతాం. గ్రే ఏరియా నథింగ్ బట్ మధ్యలో పెడతాం అన్నట్టు. అంటే ఇది కరెక్టా అంటే ఈ రెండింటి మధ్య వాళ్ళు మధ్యలో ఉంటారు అన్నట్టు. బ్లాక్ కాదు, ఇటు వైట్ కాదు, మధ్యలో గ్రే ఏరియా. సో ఆడియన్స్ని మనం ఎప్పుడైనా గ్రే ఏరియాలో పెట్టినప్పుడు ఏమవుతుంది అసలు, మరి ఏది కరెక్ట్ అని తెలుసుకోవడానికి సబ్ కాన్షియస్లో వాళ్ళకు ఒక క్వశ్చన్ ఏర్పడి వాళ్ళను అది క్యూరియాసిటీతో ఒక ఆడియన్స్ని చివరి దాకా ఎంగేజ్ చేస్తూ ఉంచుతుంది. సో లాస్ట్లో ఏది విన్ చేపిస్తారనేది ఇట్స్ డిపెండ్ అపాన్ ద రైటర్. సో రైటర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని ఇది కరెక్ట్ అనిపించింది, ఇది చెప్పాలనుకున్నప్పుడు సో దీని నుంచి వ్యూ పాయింట్స్ ఎక్కువ చెప్పేసి లాస్ట్లో ఇది కరెక్ట్ అని తను ప్రూవ్ చేస్తాడు. ఇట్స్ డిపెండ్ అపాన్ ద రైటర్ చాయిస్. అలాగే ఈ మూవీలో కూడా రెండు డిఫరెంట్ ఫిలాసఫీస్ కాన్ఫ్లిక్ట్ వస్తాయి. ఒక వ్యూ పాయింట్ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ, గ్రేట్నెస్ లైస్ ఇన్ స్టేటస్ అని బిలీవ్ చేసే ఒక ఫిలాసఫీ. ఇంకొక ఫిలాసఫీ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ, సింప్లిసిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైఫ్. అంటే గొప్పదనం అనేది ఇందాక మనం చెప్పినట్టు, సో ఒకతను గొప్పదనం మన డబ్బులోనే ఉంటుంది, స్టేటస్లోనే ఉంటుంది అని ఒక పర్సన్, లేదు గొప్పదనం అనేది లైఫ్ అనేది సింపుల్గా మానవత్వంగా ఉండడం అనేది బిలీవ్ చేసి ఇంకో పర్సన్. సో ఈ రెండు ఒక వ్యూ పాయింట్స్ మనకు మూవీ అంతా కూడా ఈ రెండు కూడా కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రెండు కూడా వాదనకు గురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీలో క్యారెక్టర్ ఆర్క్ చూద్దాం. సో క్యారెక్టర్ ఆర్క్ అంటే ఆ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు, లాస్ట్కు చివరికి వచ్చేసరికి ఎలా ఉన్నాడు. సో ఈ మూవీలో సుబ్బు క్యారెక్టర్ నాని గారు ప్లే చేశారు. సో ఈ మూవీలో క్యారెక్టర్ వచ్చేసి పాజిటివ్ చేంజ్ ఆర్క్ అని అంటారు. క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటిది, డిఫరెంట్ ఆర్క్స్ ఏమేమి ఉన్నాయి, బట్ అన్నిటి మీద నేను ఒక వీడియో చేస్తాను తర్వాత. బట్ ఇప్పటికైతే పాజిటివ్ చేంజ్ ఆర్క్. సో పాజిటివ్ చేంజ్ ఆర్క్ అంటే మనకు క్యారెక్టర్ స్టార్టింగ్లో ఏదైతే నమ్మిండో ఒక అబద్ధాన్ని నమ్మేసి చివరిగా అది అబద్ధం అని తెలుసుకొని తర్వాత నిజాన్ని నమ్ముతాడు, అంటే మారుతాడు. సో పాజిటివ్ చేంజ్ ఆర్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్ బిలీవ్స్ ఎ లై, అంటే క్యారెక్టర్ ఒక అబద్ధాన్ని నమ్ముతాడు స్టార్టింగ్లో. క్యారెక్టర్ ఎన్కౌంటర్స్ ద ట్రూత్. సో క్యారెక్టర్ నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తారు, అంటే ఫేస్ చేస్తాడు. క్యారెక్టర్ ఓవర్కమ్స్ లై అండ్ యాక్సెప్ట్ ద ట్రూత్. సో క్యారెక్టర్ తన అబద్ధం ఏంటో తెలుసుకొని నిజాన్ని స్వీకరిస్తాడు అనొచ్చు. సో అలా నెగిటివ్ ఉన్న పర్సన్ పాజిటివ్ అవుతాడు అన్నట్టు. సో ఏదైతే అబద్ధం అని నమ్మాడో చివరికి అది అబద్ధం అని తెలుసుకొని నిజాన్ని నమ్ముతాడు. సో దీన్ని పాజిటివ్ చేంజ్ ఆర్క్ అని అంటారు. సో ఈ మూవీలో సుబ్బు నాని గారు ప్లే చేశారు. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి పాజిటివ్ చేంజ్ ఆర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు క్యారెక్టర్ వెబ్. క్యారెక్టర్ వెబ్ అంటే ఇప్పుడు రెండు ఫిలాసఫీస్ ఉన్నాయి కదా. సో ఒక ఫిలాసఫీ డబ్బు స్టేటస్ కానీ ఒక ఫిలాసఫీ, లేదు హ్యుమానిటీ సింప్లిసిటీగా ఉండడము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం అనేది ఇంకొకటి. సో ఈ రెండు ఫిలాసఫీస్ని ఏ క్యారెక్టర్ సపోర్ట్ చేస్తున్నారు, ఏ క్యారెక్టర్ నమ్ముతున్నారు, ఈ రెండు ఫిలాసఫీస్ని, ఈ రెండు సిద్ధాంతాలను, ఈ యొక్క నమ్మకాలను ఏ క్యారెక్టర్స్ నమ్ముతున్నారు అనేది మనకి క్యారెక్టర్ వెబ్ అంటారు. సో ఇందులో ఇప్పుడు మనం చూసుకుంటే గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యావింగ్ మనీ అని బిలీవ్ చేసే క్యారెక్టర్స్ ఎవరెవరు అని అంటే మనీ ఈస్ లైఫ్ నథింగ్ బట్ నమ్మే వ్యక్తులు ఎవరంటే సుబ్బు, మన మెయిన్ లీడ్ సుబ్బు క్యారెక్టర్. తర్వాత రియా, నెక్స్ట్ వచ్చేసి పశుపతి ఇండస్ట్రీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి రిషిస్ ఫాదర్. సో ఈ నలుగురు కూడా గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని నమ్మే ఈ క్యారెక్టర్స్. సో దీనికి అపోజిట్ ఇంకొక ఫిలాసఫీ నమ్మే క్యారెక్టర్స్ ఏంటంటే ఎవరెవరు అంటే ఆ ఫిలాసఫీ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ, సింప్లిసిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైక్. ఈ బిలీఫ్ సిస్టమ్ నమ్మేది రామయ్య ఇండస్ట్రీస్, కృష్ణరాజు గారు ప్లే చేశారు. తర్వాత రిషి దేవరకొండ గారు ప్లే చేశారు ఇది. సో తర్వాత నంది, తర్వాత రాబర్ట్ ట్రావెలర్. సో మీరు ఆల్రెడీ మూవీ చూసారు కాబట్టి క్యారెక్టర్స్ మీకు ఈజీగానే గుర్తొస్తున్నాయి అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఇన్ నథింగ్ బట్ లాగ్ లైన్ కూడా మనం అనుకోవచ్చు. సో వెన్ అవరేషియస్ సుబ్బు, సో అవరేషియస్ అంటే ఇక్కడ మనీ మైండెడ్ సుబ్బు అని. సో వెన్ అండ్ మనీ మైండెడ్ సుబ్బు అని కూడా అనొచ్చు. సో వెన్ అండ్ అవరేషియస్ సుబ్బుస్ మ్యారేజ్ విత్ హిస్ బాస్ డాటర్ గెట్స్ క్యాన్సల్డ్ కాజ్ ఆఫ్ హిస్ ఫెయిలియర్, హీ మస్ట్ bring shades from generous Nandi to impress his boss before his boss change his mind. సో ఇది మనకు లాగ్ లైన్ అనొచ్చు. సో ఇందులో మనకి ఏంటంటే వెన్ అన్ అవరేషియస్ సుబ్బు అంటే మన మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ వస్తున్నాడు. మ్యారేజ్ విత్ హిస్ బాస్ డాటర్ గెట్స్ క్యాన్సల్ కాస్ ఆఫ్ హిస్ ఫెయిలియర్. ఇది వచ్చేసి ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. సో ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ అంటే మన మెయిన్ క్యారెక్టర్ని జర్నీలోకి నెట్టేది అన్నట్టు. ఒక సంఘటన తన నార్మల్గా ఉన్న లైఫ్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన బట్టి మన మెయిన్ క్యారెక్టర్ తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. సో అది ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ అని అంటారు. సో ఇక్కడ ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ వచ్చేసి మ్యారేజ్ విత్ హిస్ బాస్ డాటర్ గెట్ క్యాన్సల్ అయిపోతుంది కాజ్ ఆఫ్ హిస్ ఫెయిలియర్, తన ఫెయిలియర్ వల్ల. సో గోల్ వచ్చేసి హీ మస్ట్ బ్రింగ్ షేడ్స్ ఫ్రమ్ జనరస్ నంది. జనరస్ అంటే అవరేషియస్ సుబ్బు అంటే మనీ మైండెడ్ సుబ్బు. సో జనరస్ నంది అంటే దానికి ఆపోజిట్, అంటే ఈమె మనీని పెద్దగా కేర్ చేయని అమ్మాయి. సో ఈమె దగ్గర నుంచి షేర్స్ తీసుకురావాలి టు ఇంప్రెస్ హిస్ బాస్. సో స్టేక్స్ వచ్చేసి బిఫోర్ హిస్ బాస్ చేంజ్ హిస్ మైండ్. అదే సో ఈ లాగ్ లైన్లో మనకు మెయిన్ క్యారెక్టర్, ఇన్సైడింగ్ ఇన్సిడెంట్, ద గోల్,
అండ్ స్టేక్స్, ఇవన్నీ 4 కూడా కవర్ అయిపోయాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరీ సర్కిల్. సో దీన్ని మనం డాన్ హార్మన్ సర్కిల్ కూడా అంటారు. నథింగ్ బట్ ఇట్స్ ఎ స్ట్రక్చర్ జస్ట్ లైక్ సిడ్ ఫిల్ యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, బ్లేడ్ స్నైడర్, బీట్ షీట్ కానీ, హీరోస్ జర్నీ కానీ, వీటిలానే ఇది కూడా ఒక స్ట్రక్చర్. సో కామన్గా మనకు అన్ని స్ట్రక్చర్స్ని మనం సింప్లిఫై చేస్తే డాన్ హార్మన్ స్టోరీ స్ట్రక్చర్ వస్తుంది. ఇది సింపుల్, సో పవర్ఫుల్ అండ్ సో వర్సటైల్ కూడా. సో కామన్గా ఇది నావల్ రాయడానికి వాడచ్చు, అలాగే మన స్టోరీ అవుట్లైన్కి వాడచ్చు, అలానే యాక్ట్స్ అవుట్లైన్కి వాడచ్చు, అండ్ సీన్ అవుట్లైన్ కూడా వాడచ్చు. సబ్జెక్ట్ వైపు మనకి ఈజీగా మన అటెన్షన్ డ్రా చేయడానికి ఈ కంపోజిషన్స్ అలా ఉంటాయి, లైక్ రూల్ ఆఫ్ థాట్స్ అని, రీడింగ్ లైన్స్ అని. ఎలా అయితే మనకు కంపోజిషన్ సైన్స్ ఎలా ఉందో, సో స్టోరీ టెల్లింగ్ కూడా అలా సైన్స్ ఉంది. సో కామన్గా ఈ స్ట్రక్చర్స్తో మనకు స్టోరీ టెల్లింగ్కి చాలా యూజ్ అవుతుంది. సో జనరల్గా స్ట్రక్చర్స్తో సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి, అలానే ఫెయిల్ అయినవి ఉన్నాయి. స్ట్రక్చర్స్ లేకుండా తీసి హిట్ అయినవి ఉన్నాయి, ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఓన్లీ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే సరిపోదు. సో స్ట్రక్చర్స్ ఎంగేజ్గా ఉండేటట్టు చేస్తాయి. కామన్గా స్టోరీ ఏదైనా ఫ్లాట్గా ఉన్న స్టోరీని కొద్దిగా డైనామిక్గా చేస్తాయి అన్నట్టు, లైక్ ఒకటి ఇలా ఫ్లాట్గా ఉండకుండా అలా డైనామిక్గా ఉండేలాగా చేస్తాయి ఈ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు మనం ఏ స్ట్రక్చర్ లేకుండా రాద్దామని మనం ట్రై చేసినా అది ఏదో ఒక స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చాలా ఇయర్స్ నుంచి ఫిలిం చూస్తూ ఉన్నాం కాబట్టి మనకు తెలియకుండానే బ్రెయిన్లో ఒక మూవీ లాంగ్వేజ్ అండ్ మూవీ స్ట్రక్చర్ అనేది బ్రెయిన్లో ఉండిపోయింది. సో ఒకవేళ మనం ఇంటెన్షనల్గా కాన్షియస్గా బ్రేక్ చేయాలన్నా కానీ స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకొని బ్రేక్ చేస్తే బెటర్. సో స్ట్రక్చర్స్ వల్ల కూడా ఎంత యూజ్ ఉంది, ఎంత యూజ్ లేదు, వీటన్నిటి గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు డాన్ హార్మన్ స్టోరీ సర్కిల్లో ఏముంటాయంటే, అసలు డాన్ హార్మన్ స్టోరీ సర్కిల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూ, అంటే మన ప్రొటగనిస్ట్, మన మెయిన్ లీడ్. సో తనకు ఒక సెకండ్ వన్ వచ్చి వాంట్. సో తనకు మన హీరోకి ఒక వాంట్ ఉంటుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ లేదా ఇనిషియల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రజెంటింగ్. ఆ హీరోకి వాంట్ కోసం వెళ్ళే ప్రాసెస్లో తనకు ఒక ప్రాబ్లం ఎదురవుతుంది, తనకు ఇంకో వ్యూ పాయింట్ ప్రజెంట్ చేయబడుతుంది. అంటే తను ఆల్రెడీ మొదటి నుంచి ఒక వ్యూ పాయింట్ నమ్మి వస్తారు కదా, ఒక ఫిలాసఫీని. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఎదురవుతుంది, తర్వాత తనకు ఒక డిఫరెంట్ ఫిలాసఫీ తనకు ప్రజెంట్ చేయబడుతుంది. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇనిషియల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. బట్ హీరో తను నమ్మిందే కరెక్ట్ అని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గెట్, తను అనుకున్నది తనకు దొరుకుతుంది. సిక్స్త్ పాయింట్ పే లేదా పివటల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రజెంటింగ్. ఇక్కడ తనకు ఇంకో ప్రాబ్లం ఎదురవుతుంది, చాలా లో పాయింట్కి వెళ్ళిపోతాడు, తనకు అపోజిట్ వ్యూ పాయింట్స్ ప్రజెంట్ చేయబడతాయి. సో తను మొదటి నుంచి ఏదైతే నమ్మాడో తను నమ్మింది కాకుండా అపోజిట్ వ్యూ పాయింట్ ప్రజెంట్ చేయబడుతూ ఉంటుంది. సో సెవెంత్ పాయింట్ వచ్చేసి పివటల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. సో తనకు ఫస్ట్ నుండి బిలీవ్ చేసిన ఏదైతే బిలీవ్ సిస్టమ్ ఉందో అది తప్పు అని తెలిసి వేరే బిలీవ్ సిస్టమ్, వేరే వ్యూ పాయింట్ని బిలీవ్ చేస్తాడు. సో దీన్నే మనం చేంజ్ ఆర్క్ అని అంటాము. ఇది లాస్ట్లో జరుగుతుంది. ఎయిత్ పాయింట్ వచ్చేసి చేంజ్. తను ఫస్ట్ ఎలా ఉన్నాడో అలా ఉండడు, తనలో చేంజ్ వస్తుంది. సో ఇది డాన్ హార్మన్ సర్కిల్ అంటారు. సో ఇది ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండవచ్చు, బట్ దట్స్ ఓకే. తర్వాత మూవీని బ్రేక్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇది స్టోరీ సర్కిల్ విన్నాక ఇందులో ఏముంది, అంత ప్రిడిక్టబుల్గా ఉంది కదా, ఏదో ఫార్ములేక్గా ఉంది కదా అన్నట్టు ఉంటుంది, బట్ అలా కాదు. సో అందరికీ కామన్గా మనందరికీ మన ఈ ఫింగర్ స్ట్రక్చర్ తమ్ ఉంది అనుకోండి, తమ్ స్ట్రక్చర్ అందరికి సేమ్ ఉంటుంది. బట్ ఎలా అయితే మన ఫింగర్ ప్రింట్స్ యూనిక్గా ఉంటాయో, సో అలానే మనందరం ఓన్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తాం కాబట్టి డిఫరెంట్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క స్టోరీ సైకిల్ చూద్దాం. సో ఇది మనకు స్టోరీ సైకిల్. సో ఇందులో మనకు యాక్ట్ 1, యాక్ట్ 2A, యాక్ట్ 2B, యాక్ట్ 3. సో మనకు యాక్ట్ 2ని మనకు 2 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం. సో ఈ మూవీలో 2 ఫిలాసఫీస్ మనకు కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని అనుకుందాం. రెండోది గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ, సింప్లిసిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైక్ అని నమ్మే ఇంకొక ఫిలాసఫీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ మూవీ యొక్క కంప్లీట్ స్టోరీ సైకిల్ చూసి తర్వాత యాక్ట్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ నెంబర్ 1 ఫస్ట్ యూ. సో గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని నమ్మే సుబ్బు, నథింగ్ బట్ మనీ మైండెడ్ సుబ్బు అనుకుందాం. అండ్ తన క్యారెక్టర్, తన ప్రపంచం, తన ఫ్రెండ్ రిషి. రిషి యొక్క వ్యూ పాయింట్ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ అని నమ్మే ఒక రిషి. అలాగే సుబ్బు వాళ్ళ బాస్ పశుపతి, తను కూడా గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని నమ్మే పర్సన్. అండ్ తన కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సో తన కూతురు వచ్చేసి రియా. సో రియా యొక్క వ్యూ పాయింట్ కూడా గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని బిలీవ్ చేసేదే. సో ఈ వ్యూలో మొత్తం కూడా మనకు సుబ్బుకు సంబంధించిన ప్రపంచం, సుబ్బుస్ వరల్డ్ సెటప్, అంటే సుబ్బు యొక్క ప్రపంచంని ఇదంతా మనకు స్టార్టింగ్లో సెటప్ చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి వాంట్. సో ఇక్కడ మన సుబ్బుకి ఏం కావాలి అని అంటే
పశుపతి ఇండస్ట్రీస్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ముందు రామయ్య సీడ్స్ కంపెనీ, సో తన బిలీవ్ సిస్టమ్ వచ్చేసి నాట్ ఇన్ మనీ, సో గ్రేటెస్ట్ లైస్ ఇన్ హ్యూమానిటీ సింప్లిసిటీ అని నమ్మే పర్సన్. సో తన్ని సుబ్బు కలుస్తాడు. సో తనకు మనీ ఆఫర్ చేస్తాడు, బట్ రామయ్య రిజెక్ట్ చేసేస్తాడు. సో తర్వాత నంది అమ్మాయి ఉంటుంది. సో తన వ్యూ పాయింట్ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యూమానిటీ అండ్ సింప్లిసిటీ అని నమ్మే అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర నుండి షేర్స్ సుబ్బు కొనుక్కొని రావాలి. సో అలా వస్తే పశుపతి కూతురుతో తనకు మ్యారేజ్ అవుతుంది. అండ్ సుబ్బు ఏదైతే మనీ స్టేటస్ కావాలని ఏదైతే ఉందో మొదటి నుంచి మైండ్ సెట్, సో తనకు అనుకున్నట్టుగానే ఆ కంపెనీకి ఓనర్గా అవుతాడు. అండ్ వాళ్ళ కంపెనీ బాస్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. సో ఇది తన వాంట్. సో తన వాంట్ వచ్చేసి నంది దగ్గర నుంచి షేర్స్ తీసుకురావడం తన వాంట్, లేదంటే మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇది స్టేక్స్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ లేదా ఇనిషియల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రజెంటెడ్. సో అంటే ఏంటి అంటే మన మెయిన్ క్యారెక్టర్ ఒక ప్రాబ్లం రావాలి. ఆబ్వియస్లీ గోల్కి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. అలా నంది హూ బిలీవ్స్ ఇన్ హ్యుమానిటీ సింప్లిసిటీ లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైఫ్ షేర్స్ ఇవ్వకుండా తన చుట్టూ తిప్పించుకుంటుంది. ఇక్కడ మనకు రిషి అంటే సుబ్బు వాళ్ళ ఫ్రెండ్ అండ్ నంది ఇద్దరు వాళ్ళ ఫిలాసఫీస్ని సుబ్బుకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో మన మెయిన్ క్యారెక్టర్ సుబ్బుకి నంది అండ్ రిషి ఈ ఇద్దరు వ్యూ పాయింట్స్ సుబ్బుకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇనిషియల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. సో ఎవరు ఎన్ని చెప్పినా తను నమ్మిన వ్యూ పాయింట్ ఏదైతే గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ లేదంటే స్టేటస్ ఇది బిలీవ్ చేసే సుబ్బు తను నమ్మిందే పట్టుకొని ఉంటాడు. సో ఫిఫ్త్ వన్ వచ్చి గెట్ అంటే తనకు ఏదైతే కావాలనుకున్నాడో షేర్స్ అవన్నీ తనకు వస్తున్నట్టే ఉంటుంది. సో సిక్స్త్ వన్ పే లేదా పివిటల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రజెంటింగ్. సో సుబ్బు ఒక కొండపై నుంచి పడిపోతాడు. ఒక కొండపైన చివరిగా అలా వేలాడుతూ ఉంటాడు. సో తన్ని ఒక ఫారినర్ రాబర్ట్ అతను సేవ్ చేస్తాడు. సో ఆ రాబర్ట్ బిలీవ్ సిస్టమ్ ఏంటి, ఆ రాబర్ట్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే హీ బిలీవ్స్ ఇన్ గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యూమానిటీ. సేమ్ ఏదైతే మన నంది అండ్ రిషి ఏదైతే బిలీవ్ వ్యూ పాయింట్ ఉందో అదే వ్యూ పాయింట్ని రాబర్ట్ కూడా బిలీవ్ చేస్తాడు. సో రాబర్ట్ తన వ్యూ పాయింట్ని ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్కి ప్రజెంట్ చేస్తాడు. సో రాబర్ట్ కూడా సుబ్బులానే ఒకప్పుడు గ్రేట్నెస్ అంటే మనీ స్టేటస్ అంబిషియస్ అని నమ్మే బిలీవ్ సిస్టమ్ ఉన్న అతను తన వైఫ్ ఎక్స్పైర్ అయ్యాక లైఫ్ అంటే మనీ కాదని తెలుసుకున్నానని చెప్తాడు సుబ్బుకి. సో సెవెంత్ పాయింట్ వచ్చేసి పివిటల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. సో సుబ్బు రాబర్ట్ని కలిశాక తన వ్యూ పాయింట్స్ మెల్లగా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పటి వరకు పక్క వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకొని సుబ్బు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్ప్ చేస్తాడు. సో ఎయిత్ వచ్చేసి చేంజ్. రామయ్య గారికి తన షేర్స్ తనకి ఇచ్చేస్తాడు అండ్ రియతో మ్యారేజ్ రిజెక్ట్ చేస్తాడు. సో ఇది ఓవరాల్గా మనకు మూవీని ఈ స్టోరీ సర్కిల్లో బ్రేక్ డౌన్ చేస్తాం. ఇప్పుడు మనం యాక్ట్స్లోకి వెళ్దాం. సో యాక్ట్ 1, యాక్ట్ 2A, 2B, యాక్ట్ 3. సో ఇప్పుడు మనం యాక్ట్స్లోకి వెళ్దాం. సో యాక్ట్ 1లో సో సేమ్ నెంబర్ 1 యూ. సో యూ వచ్చేసి సుబ్బు అండ్ హిజ్ వరల్డ్ తన ప్రపంచాన్ని అండ్ తన వ్యూ పాయింట్స్ అంటే ఇక్కడ మన తన ఫిలాసఫీ కానీ వ్యూ పాయింట్ కానీ తన వరల్డ్ వ్యూ కానీ ఇలా డిఫరెంట్ పదాలు వీటన్నిటి కూడా ఒకటే అర్థం వస్తుంది. సో తన ఫిలాసఫీని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో తన ఫిలాసఫీ ఏంటి, గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని నమ్మే పర్సన్. సో వాంట్ పశుపతి ఎవరైతే గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని నమ్మే పశుపతి సుబ్బుకి తన డాటర్ రియాను ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటాడు. సుబ్బుకి రియాతో మ్యారేజ్ అయితే పశుపతి ఇండస్ట్రీస్ తనది అవుతుంది. ఇంకా చాలా మనీ డబ్బు పరంగా చాలా ఎదుగుతాడు. సో ఇది సుబ్బు యొక్క వ్యూ పాయింట్కి హెల్ప్ అవుతుంది. లైక్ సుబ్బు ఏదైతే మొదటి నుంచి మనీ కానీ స్టేటస్ కానీ కావాలనుకున్నాడో సో వాళ్ళ బాస్ కూతుర్ని చేసుకుంటే ఆబ్వియస్లీ అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి తను అనుకున్నట్టే అవుతుంది అని అనుకుంటాడు. సో ఇక్కడ అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ ఇనిషియల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రజెంటింగ్. సో రిషి వ్యూ పాయింట్ గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ సింప్లిసిటీ అని నమ్మే రిషి సుబ్బు వరల్డ్కి వస్తాడు. సో తను నమ్మే ఫిలాసఫీని కంటిన్యూస్గా మనకు ఇక్కడ సుబ్బుకి ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. సో అందులో దూద్ కాశీకి వెళ్దామని దూద్ కాశీ గురించి తన వ్యూ పాయింట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. సో ఫోర్త్ వన్ ఇనిషియల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. రిషి ఎన్ని చెప్పినా సుబ్బు నమ్మిన దానికే స్టిక్ అయిపోయి ఉంటాడు. సో రిషి ఎంత ప్రజెంట్ చేసినా కానీ సుబ్బు ఏదైతే మొదటి నుంచి బిలీవ్ చేశాడో తను ఏదైతే గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అనే దాన్నే పట్టుకొని ఉంటాడు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గెట్. సుబ్బు అనుకున్నట్టు రియతో మ్యారేజ్కి అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతాయి. సో కొత్త ఇల్లు కొనడానికి కూడా అక్కడ వాళ్ళు వెళ్తారు. సిక్స్త్ పాయింట్ పే లేదా పివిటల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రజెంటింగ్. సో సుబ్బు కొనాల్సిన షేర్స్ రామయ్య. సో రామయ్య ఎవరైతే ఉన్నారో తను గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ హ్యూమానిటీ బిలీవ్ చేసే రామయ్య తను సుబ్బు కొనాల్సిన షేర్స్ తను ముందే కొనేసేస్తాడు. పివిటల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. సుబ్బు వెళ్ళి రామయ్యతో మాట్లాడతాడు, షేర్స్ ఇవ్వమంటాడు.
అప్పుడు రామయ్య తను షేర్ ఇవ్వను అని, అలాగే తన వ్యూ పాయింట్స్ లేదా ఫిలాసఫీని సుబ్బుకి ప్రజెంట్ చేస్తాడు. కానీ బట్ సుబ్బు తను నమ్మిందే కరెక్ట్ అని వచ్చేస్తాడు. 8th పాయింట్ వచ్చేసి చేంజ్. సో ఇంకా మనకి యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా సినిమా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇమీడియట్గా ఈ చేంజ్ అనేది రాదు. ఇప్పుడు మనం యాక్ట్ 2A చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సుబ్బు మన మెయిన్ లీడ్ యాజ్ యూజువల్. సెకండ్ పాయింట్ వచ్చేసి వాంట్. సో ఇక్కడ వాంట్ ఏంది యాక్ట్ 2లో అంటే నంది క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో నంది క్యారెక్టర్ హూ బిలీవ్స్ ఇన్ గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ, సింప్లిసిటీ అండ్ లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైక్. సో ఏదైతే మన రిషి వ్యూ పాయింట్ ఉందో అదే వ్యూ పాయింట్ నమ్మే నంది క్యారెక్టర్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో నంది దగ్గర ఉన్న షేర్స్ని కొందామని సుబ్బు వస్తాడు. ఇవి తీసుకురాకపోతే రియతో మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో రియా వాళ్ళ ఫాదర్ పసుపతి చెప్తాడు, తీసుకురాకపోతే క్యాన్సిల్ అవుతుంది అని. సో థర్డ్ పాయింట్ వచ్చేసి అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ లేదా ఇనిషియల్ యాక్షన్ లేదా చాయిస్ ప్రెజెంటింగ్. సో ఇక్కడ మనకు నంది షేర్స్ ఇవ్వకుండా సుబ్బుని తన చుట్టూ తిప్పించుకుంటుంది. ఇక్కడ నంది అండ్ రిషి ఇద్దరి యొక్క వ్యూ పాయింట్స్ ఏవైతే మన గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యుమానిటీ, సింప్లిసిటీ ఏవైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో ఇవి సుబ్బుకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ పాయింట్ ఇనిషియల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. బట్ రిషి అండ్ నంది ఎన్ని చెప్పినా తను నమ్మిన వ్యూ పాయింట్తోనే ఉంటాడు సుబ్బు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గెట్. సో ఇక్కడ గెట్ ఏంటంటే రియాకి కాల్ చేసి ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, నంది షేర్స్ ఇస్తా అన్నది సో మన మ్యారేజ్కి అంతా ఓకే అని చెప్పేసేస్తాడు. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి పే లేదా పివిటల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రెజెంటింగ్లో రోడ్పై యాక్సిడెంట్తో ఒక పాప చనిపోతుంది. ఆ విషయంలో రిషికి అండ్ సుబ్బుకి మధ్య ఫైట్ జరుగుతుంది. రిషి ఇక్కడ తన వ్యూ పాయింట్స్ ప్రజెంట్ చేస్తాడు, లైఫ్ అంటే మనీ కాదని, ఇలా తన ఫిలాసఫీని ప్రజెంట్ చేస్తాడు. సో పివిటల్ యాక్షన్ లేదా చాయిస్ మేడ్. సుబ్బు రిషి వ్యూ పాయింట్స్ రిజెక్ట్ చేస్తాడు అండ్ తను నమ్మిన దానికి స్టిక్ అయి ఉంటాడు. లైక్ తను నమ్మింది ఏదైతే లైఫ్ అంటే అంబిషన్ అని, స్టేటస్ అని, మనీ అని తన ఫిలాసఫీని ప్రజెంట్ చేస్తాడు. ఇక్కడ రిషి ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. సో ఇక్కడ 8th పాయింట్ చేంజ్. సో ఇక్కడ కూడా ఆబ్వియస్లీ ఇంకా మూవీ ఉంది కాబట్టి 8th పాయింట్ ఇప్పుడు క్యారెక్టర్ మనకు చేంజ్ కాడు. సో ఇక్కడ మిడ్ పాయింట్ విచ్ ఇస్ మిడిల్ అన్నట్టు మూవీలో ఇది. సో ఇక్కడ 1 సుబ్బు యాజ్ యూజువల్ మన మెయిన్ క్యారెక్టర్. ఇక్కడ వాంట్ వచ్చేసి నంది దగ్గర నుండి షేర్స్ తీసుకురావడం. బట్ షేర్స్ కావాలంటే రిషి అస్థికలు దూద్ కాశీకి తీసుకెళ్తేనే ఇస్తా అంటుంది నంది. సో ఇక్కడ తన వాంట్ వచ్చేసి షేర్స్ కావాలి మెయిన్గా, కానీ ఇది కావాలంటే దూద్ కాశీకి వెళ్తేనే ఇస్తాను అంటుంది. సో ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ లేదా ఇనిషియల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రెజెంటింగ్. సో ఇక్కడ కాన్స్టాంట్గా మనకు మన మెయిన్ లీడ్కి ప్రాబ్లం రావాలి అండ్ చాయిస్ ప్రెజెంట్ అవుతూ ఉండాలి. సో అలాగే సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టాంట్గా రిషి యొక్క వ్యూ పాయింట్స్ నంది ద్వారా మన మెయిన్ క్యారెక్టర్ సుబ్బుకి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. నో లగ్జరీ రూమ్స్ అక్కడ ఉంటాయి, గంటిపై పడుకుంటాడు. సుబ్బు వ్యూ పాయింట్కి అపోజిట్గా ఉంటాయి అన్నీ కూడా. సో అక్కడ రాబర్ట్ ఒక ఫారినర్ని కలుస్తాడు. తన వ్యూ పాయింట్ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ నాట్ ఇన్ మనీ. సో గ్రేట్నెస్ అనేది మనీలో ఉండదు, బట్ హ్యుమానిటీ, సింప్లిసిటీ, ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉండడంలో ఉంటుందని రాబర్ట్ ద్వారా వింటాడు. 1 day at a time అని ఇలా రాబర్ట్ యొక్క వ్యూ పాయింట్స్ మెయిన్ క్యారెక్టర్ మన సుబ్బుకి ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 4thలో ఇనిషియల్ యాక్షన్ చాయిస్ మేడ్. సో ఇక్కడ చాయిస్ మేడ్లో మన మెయిన్ క్యారెక్టర్ సుబ్బు స్టిల్ మీకు లైఫ్లో మీకు రెస్పాన్స్ ఉండదా అంటూ తను నమ్మిన అంటే సుబ్బు నమ్మిన వ్యూ పాయింట్స్ లేదా ఫిలాసఫీస్ గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ అని నమ్ముతాడు. సో గెట్. సో ఏదైతే వాళ్ళకి వాంట్ ఉందో అదే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. లైక్ హెలికాప్టర్లో దూద్ కాశీకి వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. సో తన వాంట్కి వే క్లియర్ అయిందని అనుకుంటాడు. పే లేదా పివిటల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రెజెంటింగ్. సో నందినిని సుబ్బు హెలికాప్టర్లో వెళ్దాం అని రిషి అస్థికలతో బ్లాక్మెయిల్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో సుబ్బు తప్పిపోయి ఒక కొండపై వేలాడుతూ ఉంటాడు. ఈ సీన్ ఈ ఫిలింలో మనకు ఓపెనింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకు రాబర్ట్ ఫారినర్ ఎవరైతే ట్రావెలర్ ఉన్నాడో అతను సేవ్ చేస్తాడు. తన టెంట్లో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటుంది. ఇక్కడ రాబర్ట్ తను కూడా ఒకప్పుడు అంబిషన్, స్టేటస్, మనీ, లైఫ్ అంటే ఇదే అని నమ్మిన పర్సన్ అని, తన వైఫ్ చనిపోయాక అసలు లైఫ్ అంటే మనీ కాదని తెలుసుకొని లైఫ్ అంటే నచ్చినట్టు ఉండడం, సింపుల్ థింగ్స్లో గ్రేట్నెస్ చూడడం, సో 1 day at a time అని తెలుసుకొని ఉన్నానని ఆ రాబర్ట్ తన యొక్క ఫిలాసఫీని మన సుబ్బుకి ప్రజెంట్ చేస్తాడు. సో ఇక్కడ నెంబర్ 7 పివిటల్ యాక్షన్ కానీ చాయిస్లో ఇక్కడ సుబ్బు మెల్లగా రిషి యొక్క వ్యూ పాయింట్స్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరైతే రిషి స్టార్టింగ్ నుంచి మనకు తన వ్యూ పాయింట్స్ కానీ, నంది వ్యూ పాయింట్స్ కానీ, రాబర్ట్ వ్యూ పాయింట్స్ కానీ ఏవైతే ఇవి మొదటి నుంచి ఉన్నాయో వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి తను మెల్లమెల్ల నమ్మడం స్టార్ట్ అవుతుంది. సో రిషి అస్థికలో ఉన్న బూస్ట్ బాటిల్ వాటర్లో పడ్డప్పుడు ఆ వాటర్లో దూకుతాడు. సో రిషి కోసం ఏం చేయడు, మొదటి నుంచి కూడా ఏం చేయడు, కానీ ఇక్కడ తన కోసం వాటర్లోకి దూకుతాడు.
అలాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్ప్ చేస్తాడు. తనలో మార్పు స్టార్ట్ అయిందని గమనించడానికి మనకు తను అక్కడ వాటర్ ఫాల్లో వాటర్ తాగడము, స్టార్టింగ్లో మనకు పానీపూరిలో తను వాటర్ ఇచ్చినప్పుడు తినడు బయట వాటర్, అలాంటి పర్సన్ ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర వాటర్ తాగడము, ఇక్కడ తన వ్యూ పాయింట్స్ మెల్లగా చేంజ్ అవుతూ ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఇక్కడ 8th పాయింట్ వచ్చేసి చేంజ్. ఆబ్వియస్లీ ఇంకా స్టోరీ ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ అనేది చిన్నగా జరుగుతుంది. సో ఇప్పుడు యాక్ట్ 3లో సో ఫస్ట్ పాయింట్ వచ్చి యూ, మనకి యాజ్ యూజువల్ మన మెయిన్ క్యారెక్టర్ సుబ్బు. సెకండ్ వాంట్. ఇక్కడ వాంట్ వచ్చేసి సుబ్బుకి ఇక్కడ షేడ్స్ కన్నా దూద్ కాశీ వెళ్ళడమే మెయిన్ గోల్ గా ఉంటుంది, మెయిన్ వాంట్ గా ఉంటుంది. సో అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ లేదా ఇనిషియల్ ప్రాబ్లం లేదా చాయిస్ ప్రెజెంటింగ్. ఇందులో ఇక్కడ ఏమైతుందంటే మనకు మామూలుగా మన మెయిన్ లీడ్ కి ఇక్కడ ఒక ప్రాబ్లం రావాలి, చాయిసెస్ ప్రెజెంట్ అవ్వాలి. తను ఏదైతే నమ్ముతున్నాడో దానికి ఆపోజిట్ వ్యూ పాయింట్ ప్రెజెంట్ రావాలి. దూద్ కాశీ వద్దు అని, తనతో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అవుతుందని, ఇది తన బ్యాడ్ లక్ అని, ఇలా తన చాయిసెస్ని ప్రజెంట్ చేస్తుంది నందు. సో 4th పాయింట్ ఇనిషియల్ యాక్షన్ చాయిస్ మేడ్. సో ఇక్కడ సుబ్బు నంది చెప్పింది వినకుండా రిషిని దూద్ కాశీకి తీసుకెళ్దామని ముందుకు వెళ్తాడు. గెట్. ఇద్దరు దూద్ కాశీకి వెళ్తారు. అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది, దూద్ కాశీ దగ్గరగా ఉంది అనిపిస్తుంది. 6th పాయింట్ వచ్చేసి పే, పివిటల్ ప్రాబ్లం చాయిస్ ప్రెజెంట్. సో ఇక్కడ పే అంటే ఇక్కడ వాళ్ళ జర్నీకి ఇంకా ఏదైనా నాటకం జరిగి వాళ్ళు కంప్లీట్ లో పాయింట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే నంది సిక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరికి వెళ్తున్నారు అనే టైంలో నంది సిక్ అవుతుంది. సో అక్కడే ఒక షెల్టర్లో స్టే చేస్తారు. నంది ఓకే అయ్యాక సుబ్బుకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యిందని తనను దూరం చేస్తుంది నంది. సో అలాగే సుబ్బుకి షేర్స్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ సుబ్బుకి అపోజిట్ వ్యూ పాయింట్ ప్రజెంట్ చేయబడుతుంది. 7th పాయింట్ పివిటల్ యాక్షన్ లేదా చాయిస్ పేర్లో సుబ్బు తనకు కావాల్సిన దూద్ కాశీకి వెళ్దామని యాక్షన్ తీసుకుంటాడు. రిషి అస్థికలు దూద్ కాశీలో కలుపుతాడు. తన ప్లేస్కి రిటర్న్ అయ్యి రామయ్యని కలుస్తాడు. సో రియా అంటే మనకు తెలుసు కదా, తను కూడా గ్రేటెస్ట్ లైస్ ఇన్ మనీ అండ్ అంబిషన్, స్టేటస్ అండ్ నమ్మే పర్సన్ అమ్మాయి. తనకు రిషికి మధ్యలో ఎలాంటి లవ్ లేదని చెప్తాడు. చెప్పి మ్యారేజ్ రిజెక్ట్ చేసేస్తాడు. తర్వాత నంది దగ్గరికి వెళ్తాడు. సో 8th పాయింట్ వచ్చేసి చేంజ్. నంది దగ్గర తీసుకున్న షేర్స్ని మళ్ళీ రామయ్యకి రిటర్న్ ఇచ్చేస్తాడు. అండ్ పశుపతి, ఇందాక మనం స్టార్టింగ్లో హీరోయిన్ మన రియా వాళ్ళ ఫాదర్ పశుపతి, తను ఏం బిలీవ్ చేస్తాడంటే గ్రేటెస్ట్ లైస్ ఇన్ మనీ, అంబిషన్, లైక్ స్టేటస్ అని నమ్మే పర్సన్ దగ్గర జాబ్ రిజైన్ చేసేసి రామయ్య, సో రామయ్య అంటే గ్రేటెస్ట్ లైస్ ఇన్ సింప్లిసిటీ, హ్యుమానిటీ అని నమ్మే పర్సన్ దగ్గర జాబ్ అప్లై చేసుకుంటాడు. సో లాస్ట్లో సుబ్బు కార్. మనకు సుబ్బు కార్ అంటే కామన్గా అది నథింగ్ బట్ తన వ్యూ పాయింట్ అంటే ఆ స్టేటస్, గ్రేట్నెస్ లెస్ ఇన్ మనీ. సో ఈ సుబ్బు కార్ ఇచ్చేసేసి రిషి బైక్, దాదా అని అంటారు ఆ మూవీలో. సో రిషి బైక్ అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ రైడ్ చేసిన బైక్ అది. సో రిషి బైక్ అంటే రిషి వ్యూ పాయింట్స్ పట్టుకొని వస్తాడు. సో ఇక్కడ మనకు చేంజ్ ఆర్క్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది 8th పాయింట్లో ఇలా చేంజ్ అవుతాడు. సో ఇది ఓవరాల్గా యాక్స్ బ్రేక్ డౌన్ అండ్ ఓవరాల్గా స్టోరీ ఒక బ్రేక్ డౌన్. సో ఇది కొంత మటుకు అర్థమై ఉండవచ్చు, లేదంటే కొందరికి అర్థం కాకపోవచ్చు. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి కొందరికి అర్థం కాకపోవచ్చు. కుదిరితే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం సెట్ పీసెస్ చూద్దాం. సెట్ పీసెస్ అంటే నథింగ్ బట్ ఏవైతే ఫిలాసఫీస్ అన్నామో వీటిని మనం ఎక్స్టర్నలైజ్ చేయడం. అంటే ఒక ఫిలాసఫీ వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ, అంటే గొప్పదనం అనేది డబ్బులో ఉంది, లేదంటే స్టేటస్లో ఉంది అని నమ్మే ఫిలాసఫీ అది. సో దాన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేయడం అంటే ఇప్పుడు మనం కాస్ట్లీ కార్. సో ఇలా మనం ఏదైతే ఫిలాసఫీని మనం దాన్ని ఎక్స్టర్నలైజ్ చేస్తాం. సో అలాగే గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ అండ్ హ్యుమానిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైక్ అని నచ్చినట్టు జీవించడం. ఈ రెండు యొక్క ఫిలాసఫీస్ని మనం ఎక్స్టర్నలైజ్ చేద్దాం. సో గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీలో మనకు డబ్బు కానీ, లగ్జరీ, సో మనీ, కార్, మనకు సుబ్బుకి కార్ గిఫ్ట్ వస్తుంది, కంప్యూటర్స్ కూడా లగ్జరీస్, మంచి మార్క్స్, ఫ్లాష్ బ్యాక్లో ఒక మంచి మార్క్స్ కానీ దీని కిందకి వస్తుంది, కాస్ట్లీ కంబాక్స్, షేర్స్. సో ఇవన్నీ కూడా మనకు వాటిని ఎక్స్టర్నలైజ్ చేయొచ్చు. సో అదే గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ, హ్యుమానిటీ, దీన్ని మనం ఎక్స్టర్నలైజ్ చేయాలంటే నేచర్, బటర్ఫ్లై, సో అలాగే క్యాటర్ పిల్లర్, ఫిష్, నెక్స్ట్ మనకు ఫ్లాష్ బ్యాక్లో నెక్స్ట్ ఉంటుంది కదా. సో అక్కడ మార్క్స్ నెక్స్ట్ ట్రంక్ సోఫా. సో ట్రంక్ సోఫా కూడా మనకు సింపుల్ సిటీని మనకు అది ఇంప్లై చేస్తుంది. ట్రావెలింగ్ అండ్ పానీపూరి. సో ఇలా డిఫరెంట్ సో ఈ సెట్ పీసెస్ అంటే మన ఏదైతే ఫిలాసఫీస్ని ఎక్స్టర్నలైజ్ చేసి ఈ రెండింటిని ఒక సీన్లో పెట్టడం. మనకి ఇక్కడ నానిని ట్రంక్ సోఫా దగ్గర పెడతాడు, నాని వెళ్ళి ట్రంక్ సోఫా దగ్గర ఉండడం. సో సింప్లిసిటీ అండ్ ఫిష్ చనిపోతే వాళ్ళు ఉండడం. సో సింప్లిసిటీ. సో నాని అంటే స్టేటస్ సింబల్ అని మనీ బిలీవ్ చేసే పర్సన్. కంప్లీట్ ఈ వీటిలో అండ్ ఫ్లాష్ బ్యాక్లో రిషి ఏదో హోంవర్క్ చేస్తే 20 మార్క్స్ అని అంటారు. సో మార్క్స్ ఏంటంటే స్టేటస్ సింబల్. సో ఆ 20 మార్క్స్ రిషి వద్దనుకొని అక్కడ నెక్స్ట్ ఉంటుంది, ఆ నెక్స్ట్కి పడిపోకుండా పెడతాడు.
సో ఈ గివ్ అప్ ఆ మార్క్స్ అలాంటి స్టేటస్ అదంతా అవసరం లేదు, సింపుల్గా ఉండడం, హ్యూమానిటీగా ఇది ఇంప్లై అవుతుంది అన్నట్టు. సో డిఫరెంట్ ఈ యొక్క ఫిలాసఫీస్ని ఎక్స్టర్నలైజ్ చేసి ఈ రెండింటిని ఒక్క వరల్డ్లో పెట్టడితే మంచి ఐకానిక్ సీన్స్ లాగా అవుతాయి. కంప్లీట్ స్టోరీ బ్రేక్ డౌన్ కానీ యాక్ట్స్లో ఇండివిజువల్ బ్రేక్ డౌన్ ఇదంతా నేను పీడిఎఫ్ చేసేసి వెబ్సైట్లో పెట్టాను, wardafilmmaking.com. సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను, క్లిక్ చేయగానే మీకు వస్తుంది. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనం ఏం చూసామో ఒకసారి రికాప్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి థిమాటిక్ ఆర్గ్యుమెంట్. సో థిమాటిక్ ఆర్గ్యుమెంట్ అంటే మూవీ మొత్తం కూడా అసలు దేని మీద ఆర్గ్యూ జరుగుతుంది. సో ఈ మూవీలో వచ్చేసి గ్రేట్నెస్ లైస్ ఇన్ హ్యూమానిటీ, సింప్లిసిటీ, లివింగ్ లైఫ్ యాజ్ కాన్స్ లైక్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం, దాని మీద మనకు ఈ మూవీ మొత్తంలో దాని గురించి మనకు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్ట్. టూ డిఫరెంట్ ఫిలాసఫీస్ కాన్ఫ్లిక్ట్ రావడం. సో దీన్నే ఫిలాసఫీ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఈ మూవీలో ఒకటి గ్రేట్నెస్ లైస్ ఇన్ మనీ, అంటే గొప్పదనం అనేది డబ్బులో స్టేటస్లో ఉంటుందని నమ్మే ఈ యొక్క ఫిలాసఫీ వర్సెస్ గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ, హ్యూమానిటీ, లివింగ్ లైఫ్ యాజ్ వన్స్ లైక్, అంటే గ్రేట్నెస్ అనేది సింప్లిసిటీగా మానవత్వంలో సింపుల్గా ఉండడంలో అండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడంలో ఉంటుంది అనేది ఇంకొక ఫిలాసఫీ. సో ఈ రెండు కూడా ఈ మూవీలో కాన్ఫ్లిక్ట్గా వస్తాయి. సో క్యారెక్టర్ ఆర్క్. సో క్యారెక్టర్ ఆర్క్ అంటే ఈ మూవీలో పాజిటివ్ చేంజ్ ఆర్క్, అంటే స్టార్టింగ్లో ఏదైతే తను నమ్మాడో చివరిలో అది తప్పు అని తెలుసుకొని నిజాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో క్యారెక్టర్ ఆర్క్ గురించి నేను తర్వాత ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో చేస్తాను, బట్ ఇది పాజిటివ్ చేంజ్ ఆర్క్ అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ వెబ్. సో క్యారెక్టర్ వెబ్ అంటే ఏవైతే రెండు ఫిలాసఫీస్ని ఏ క్యారెక్టర్ ఏ ఫిలాసఫీని బిలీవ్ చేస్తుండు అని చూపించడం మనకు క్యారెక్టర్ వెబ్. ఇది ఆల్రెడీ మీకు చూపించాను కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ నథింగ్ బట్ లాగ్ లైన్ కూడా. మనకు మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు అండ్ ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ ఉంటుంది అండ్ గోల్ ఉంటుంది, అలాగే స్టేక్స్ కూడా ఉంటాయి. సో స్టోరీ సర్కిల్. సో ఓవరాల్ మూవీ యొక్క స్టోరీ సర్కిల్ మనం చూసాం. సో లాస్ట్లో మనం ఇండివిజువల్ యాక్ట్స్ యొక్క స్టోరీ సర్కిల్ని మనం బ్రేక్ డౌన్ చేసాం. సో ఇందులో చాలా టాపిక్స్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. సో వీటన్నిటి గురించి ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇప్పటిదాకా చూసిన అర్థం కాకపోయినా కానీ మళ్ళీ ఒకసారి కుదిరితే మళ్ళీ ఒకసారి చూడండి. సో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్ ద ఫిల్మ్ మేకింగ్ వాట్సాప్ ఛానల్ క్లిక్ చేసి అక్కడ ఫాలో క్లిక్ చేయండి. సో దట్ నేను కంటిన్యూస్గా దాంట్లో ఫిల్మ్ మేకింగ్ పోస్ట్ పెడుతూ ఉంటాను. అలాగే స్క్రీన్ రైటింగ్ వర్క్షాప్స్ కూడా ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అలాగే ఈ వీడియో ఒకవేళ ఇక్కడ దాకా చూసే ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి, లైక్ ఇక్కడ దాకా చూసారని, లేదంటే ఏదైనా హార్ట్ ఎమోజీ కానీ ఏదైనా ఒక కామెంట్ చేయండి. సో దట్ ఇక్కడ దాకా చూసారని నాకు అర్థమవుతుంది. సో ఎవరైతే స్క్రీన్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. సో స్క్రీన్ రైటింగ్ మీద ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో నాకు తెలిసి నేను చేసిన వీడియోలో ఇదే చాలా పెద్ద వీడియో అనుకుంటా, బట్ నాకు రికార్డ్ చేసినప్పుడు పెద్ద బోర్ ఏం కొట్టలేదు. హోప్ యూ లవ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా కావాలని కూడా కామెంట్లో పెట్టండి. సో దట్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో దాట్స్ ఇట్. దిస్ ఇస్ స్టీవెన్ ప్రసాద్. విల్ సీ యూ సూన్.